ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. స్పెషల్ టేబుల్ ఏదైనా ఉందా? అదిగో సార్, అక్కడ కూర్చోండి. రవి, మనం కూడా అందరితో పాటు కూర్చుంటే బాగుండేది కదా. మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. ఇంకో విషయం, నిన్న ఆ వానలో అలగా జనాలతో కలిసి డ్యాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. మీ బావ సంగతి ఓకే, ఉద్యోగం సద్యోగం లేనివాడు, కానీ నువ్వు నా కాబోయే భార్యవి. ఏయ్ కమాన్ కమాన్ రాజీ, ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. ఓ ఫీల్ అయిపోతారా? ఏం తింటావు? ఫిష్ ఫ్రై, రైస్. ఇక్కడ చాపుల్స్ బాగుంటుంది, ట్రై చేయి. రాజీ, మనం ఏం తింటాము, ఎవరితో మూవ్ అవుతాము, ఎలా బిహేవ్ చేస్తాము, అన్నిట్లో ఎవరు ఉండాలి కదా. నీకు ఈ చీర చాలా బాగుంది. యు లుకింగ్ సెక్సీ. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. ఒక అమ్మాయి కాదండి అని ఇలా ప్రాణాలు తీసుకుంటావా? నన్ను ఒక అబ్బాయి కాదన్నాడు నీ పక్క వెంకట్గాడు. అయితే నేను చచ్చిపోయినా బయటికి రా. ఫూలిష్ గా బిహేవ్ చేయకు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు అలా అరుస్తారు? వెళ్ళి మీ పని చూసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడుకో, ముందు పైకి రా. హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడన్నా అర్ధరాత్రి గోదాట్లో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు అందరినీ పిలిచి బోట్ ఆపింగ్ చేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్లో ఎంతో మంది కాదు అంటారు. కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా. ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ద వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను. ఏంటి? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. కమ్ ఆన్, దిస్ ఇస్ టూ మచ్. అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వే వచ్చావు, అరిచావు, గొడవ చేసావు, నేనేం అడగలేదు. నువ్వు చెప్పాలి. నేను చెప్పను. నువ్వు చెప్పాలి. నిన్న సారీ, ఇవాళ థ్యాంక్స్. నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా? పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి. ఏడుపో. నన్ను ఏడుపో అంటాడా?
దేవుడా, నాకు అమ్మాయిలు అర్థం కారు. నేను చచ్చిన కదలు కోతిగాడు వచ్చాడు. వస్తున్నాడా? రాడా? రాకపోతే వస్తున్నాడు దొంగడు. థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు. కదలరా ఇక్కడి నుంచి. సారీ 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 థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్, టీ తాతావా? నా ట్రీట్. థ్యాంక్స్. అబ్బా, ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మిని. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి వెదవని ఎవరైనా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఓన్లీ చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెలో? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? ఎరండి సుధక్ ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. నా మాస్టర్ కాడికి అస్సలు పిఆర్లేదు. ఆ యూజ్లెస్ ఫుల్ రాముడిని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే, నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చట్. ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడాడు? చిలగ్గాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? పెట్లా మాస్టర్. ఏ అడిగిన రోగం? ఆ ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాముల దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే. ఉండరా, చెత్తపొట్ల ఏమైనా పళ్ళు ఉన్నాయో చూసొస్తా. యాపిల్ ఓకేనా? లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? ఏ నా లైఫే బెటర్. ఏ సీత, తలుపుతి. ఏయ్, ఏమైంది సీత? ఏమైంది? హే, అయ్యి ఓకే? జాగ్రత్త. జ్వరంగా ఉంది. నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఏ సీత, ఓయ్, నిన్న మనం కొట్టుకున్నాం కదా, నేను నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నిన్న మనం కొట్టుకున్నాం కదా, మరి నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి, ప్లీజ్ వెళ్ళిపో. హలో, తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. నాకొద్దు. నీకేమైనా తిక్క? కప్చుప్గా తిని మందులు వేసుకో. నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను, నేను వేరే తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళు. లేదు బాస్, నేను వెళ్ళను. నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే కూర్చో. బాత్రూమ్కి వెళ్ళాలి. జన్మంతా రిపేర్ ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మోటార్ రిపేర్లో ఉంది, వాటర్ లేదు. మేము చెప్పే వరకు బాత్రూమ్కి గట్రా వెళ్ళకండి. 1 2 3. రామ్, హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్లు కావాలి. నేను తెస్తే ఓకేనా? మరి మీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో.
సారీ సారీ. ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేము ఏది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం ఉండిదన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా. ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రంతా అక్కడే నుంచుండేదానివి. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత, ఆ గోల్డ్ కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా? చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయికి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు.